పాకిస్తాన్ చేరుకోవటం, మిలిటరీ చేరుకోవటం చాలా కష్టం. చాలా టైం పడుతుంది కూడా. ఒకటి న్యూస్ పేపర్స్ లో, న్యూస్ ప్లాట్ఫామ్స్ లో, అంటే మన టీటీఐ ఎస్టాబ్లిష్డ్ వాటి నుంచి వస్తుంది ఏంటంటే, సో 9 టార్గెట్స్ లో 4 జైషే మొహమ్మద్వి, 3 లష్కర్ ఏ తైబావి, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్వి టార్గెట్ చేసినట్టు వస్తుందండి. ఇంకోటి, ఈ కాలంలో అంటే సోషల్ మీడియా వచ్చేసింది, పైన స్పేస్ బేస్డ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, తర్వాత డిజిటల్ ఇంటెలిజెన్స్ ఉంటున్న తరుణంలో అన్ని కనబడుతూ ఉంటాయండి. అలా కనపడుతున్న ఇంత సర్ప్రైజ్ సాధించడం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ని మెచ్చుకోవాల్సిన విషయమే. అవును. ఎందుకంటే ఈ భవల్పూర్ కానీ, మురిడికే కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని పాకిస్తాన్ వాళ్ళు కూడా ఊహించినట్లేరు. మన ఆపరేషన్స్ కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి. అంటే సో వాళ్ళు ఆ విధంగా కాదు సంజయ్ గారు, వాళ్ళు 4 రోజులుగా మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, 24 నుంచి 36 గంటల్లో భారత్ చర్యలకు దిగబోతోంది, తిప్పికొడతాం, ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారుగా. అవునండి, అవన్నీ చేయటం జరిగిందండి. బట్ వెయిట్ చూడాలి మనము. ఇంకో తర్వాత డొమెస్టిక్ డైమెన్షన్ తీసుకుంటే మనకు తెలిసిందే, ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది, క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది. అండ్ ఇప్పటిదాకా పొలిటికల్ పార్టీస్ చాలా హుందాగా, చాలా సరిగ్గా స్టేట్మెంట్స్ ఇచ్చాయండి. మెచ్చుకోదగ్గ విషయం అది. ఎనీవే 10 o'clock కి బ్రీఫింగ్ నడుస్తుంది. ఇంటర్నేషనల్ డైమెన్షన్ కి వస్తే, డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్టేట్మెంట్ ఇవ్వటం జరిగిందండి. ఉదాహరణకి ఆయన ఇవాళ చెప్పింది ఏంటంటే, ఐ గెస్ పీపుల్ న్యూస్ సంథింగ్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్ బేస్డ్ ఆన్ ది పాస్ట్. అంటే ఇది జరగబోతోందని మేమంతా అనుకుంటూనే ఉన్నాం, జరిగింది, దురదృష్టకరం, ఇది తొందరగా ఎండ్ అవుతుందేమో, ఎండ్ అయితే బాగుండు అన్నట్టు ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మనం దెబ్బ వేసాం కాబట్టి ఇప్పుడు ఎండ్ అయినా మనకేం ఇబ్బంది చేసింది. సో అదొకటి. తర్వాత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళని మ్యూట్ అవ్వమని రుబియో మాట్లాడడం కానివ్వండి, డిఫెన్స్ సెక్రటరీ, ఇప్పుడు ట్రంప్ సరే ఆయన మాట్లాడారు అనుకోండి, ఆయన సరే 1500 ఏళ్ళు కాశ్మీరు కొంత సటైరికల్ గా, నాన్ సీరియస్ గా మాట్లాడారు. ఇప్పుడు కూడా దురదృష్టకరం అనడం ఏంటి? ఇప్పుడు కాదు, మొన్న ఆయన దురదృష్టకరం అన్నారో లేదో ఐఎమ్ నాట్ షూర్, అనలేదని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఉంది, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏమంటుందంటే, ఇట్స్ లిటరల్లీ దే ఆర్ వర్రీడ్. అంటే వెంటనే ఇది కనుక సంయమనం పాటించకపోతే, ఈ 2 దేశాల మధ్య అణ్వాయుధ అస్త్రాలు ఉన్న ఈ 2 దేశాల మధ్య యుద్ధం కనుక జరిగితే ప్రపంచం నష్టపోతుంది అని. సో అంటే దీన్ని ఈ అట్మాస్ఫియర్లో ఎట్లా చూడాలండి? అంటే ఇంటర్నేషనల్ సమాజం ఇంటర్వ్యూన్ అవుతుందా? తటస్థ వైఖరి ఇంటర్నేషనల్ గా చాలా మంది మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అలా అనగానే, కానీ చాలా మంది ఇందాక ఇప్పుడే జరుగుతున్న టీవీ ఇంటర్వ్యూస్ లో వాటిల్లో వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు పాకిస్తాన్ ని పాలిస్తుంది మిలిటరీ, అసీం మునీర్ ని ఎవరు ఎన్నుకోలేదు, వాడు చేసిన దుర్మార్గపు చర్య వల్ల ఇదంతా గొడవ నడుస్తోంది, మీరు టెర్రరిజం చేశారు, ఇండియా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, కాబట్టి ఇక్కడతో ఆపేయటం బెటర్, మీరు దీన్ని ఇంకా స్కేలప్ చేయకండి అని కొంతమంది సెనేటర్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో కానీ ఓవరాల్ గా చూసుకుంటే తటస్థ వైఖరి అందరూ అవలంబిస్తారు. ఎవరు కూడా పెద్ద ఎత్తున 2 దేశాలని సమానంగా చూసే విధంగానే మాట్లాడతారు. కానీ ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఇండియా వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్నట్టు కనబడుతుందండి స్టేట్మెంట్స్ లో. తర్వాత ఐక్యరాజ్య సమితి తీసుకుంటామా, అందులో మనకు తెలిసిందే చైనా పర్మనెంట్ సీట్ ఉంది దానికి. సో చైనా తర్వాత పాకిస్తాన్ కూడా ఈ సంవత్సరం ఏంటో నెక్స్ట్ ఇయర్ వరకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఉంటుంది. సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దాని ప్రవర్తన మనం అయినప్పటికీ కూడా నిన్న జరిగిన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో కూడా పాకిస్తాన్ కు చివాట్లు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. క్లోజ్ డోర్ మీటింగ్ జరిగింది, మనం టేబుల్ మీద లేము, బికాజ్ మనం సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ కాదు కాబట్టి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్